హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే మళ్ళీ ఈరోజు బీచ్కి వచ్చాను. ఈరోజు ఉదయాన్నే ఇప్పుడు చూడండి ఒక చిన్న సిచ్యువేషన్ చూశాను బీచ్లో. ఏంటంటే అది వీరభద్రుడి సంబరం. అసలు మామూలుగా అయితే 2 వీధులు తిరిగి వీరభద్రుడి సంబరం చేసి మళ్ళీ గట్టిగా అప్పచెప్పేస్తారు వీరభద్రుడిని. కానీ ఇక్కడ వీరభద్రుడిని బీచ్కి సముద్రం దగ్గర తీసుకొచ్చి స్నానం చేయిస్తున్నారు. స్నానం చేయించి వాళ్ళు స్నానాలు చేసి బట్టలు మార్చుకొని ఇవి ఉంటాయి కదా డప్పులు, కెమెరామ్యాన్ కూడా వచ్చారు, తీయించుకుంటున్నారు. వాళ్ళు ఎవరో ఇదన్నా అది దీన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు బీచ్లో వీరభద్రుని స్నానం చేయించడం గట్ట. అంటే చేస్తారేమో, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు చూస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి నాకు. మా ఇంట్లో అయితే ఒక 5-6 సార్లు వీరభద్రుడి సంబరం చేసుకొని ఉంటాం. మా చిన్నతనంలోని రీసెంట్గా నా మ్యారేజ్కి ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ టైంలో వీరభద్రుడిని గతికెక్కిస్తారు. అలా నాకు తెలిసి వీళ్ళ ఇంట్లో శుభకార్యం ఉందనుకుంటా. బట్ వీరభద్రుడిని నెత్తి మీద పెట్టుకొని, అదే వీరబాబుని నెత్తి మీద పెట్టుకొని అలా సంబరం కోడితో వెళ్ళడం అనేది అదొక గుడ్ ఫీల్ అన్నమాట. నాకు చాలా బాగా ఇష్టం. చాలాసార్లు ఆల్రెడీ నేను 2-3 సార్లు పెట్టుకున్నాను. 2-3 సార్లు ఇంక ఎక్కువగా పెట్టుకున్నాను. వీరభద్రుడి సంబరం అందరూ పెద్ద సంబరం గద్దెలో సంబరం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరి బొమ్మను వాళ్ళని ఎత్తికే మీద పెట్టుకుని ఊరేగింపుకి వెళ్తారు. అప్పుడైతే నిజంగా చాలా బాగుంటుంది చూడడానికి. అలా 2 సార్లు వెళ్ళాను నేను. ప్రతి సంవత్సరం జరుగుద్ది మా ఊర్లో. జస్ట్ నేను మాత్రం 2 సార్లు వెళ్ళాను. ఎక్సలెంట్. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా నేను నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా పెడతాను. బీచ్లో మాత్రం ఉదయాన్నే మంచి, నాకు తెలియని విషయం ఈరోజు తెలుసుకున్నాను అన్నమాట నేను. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే కానీ కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోలతో మరిన్ని వీళ్ళతో మీ ముందుకు వస్తాను. బట్ వీళ్ళు ఆటోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఎక్కడ అచ్చమనేశ్వరుల దగ్గరలో దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఆగి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి డప్పులు వాయించుకుంటా లోపల కొత్తూరు సెంటర్ లోపలికి వెళ్ళిపోయారు అన్నమాట. మన కాకినాడ ఇది జరిగింది. ఇవన్నీ ఫాలో అయ్యి చూశాను. మా వాళ్ళు ఇంకా ఆడుతున్నారు బీచ్లోని, కానీ వాళ్ళని ఫాలో అయ్యాను నేను. వీళ్ళు తీసుకుని వెళ్ళండి, ఇక్కడ వదిలేసి కాదు. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.